Good afternoon, all of you. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు భీమవరం వచ్చి మీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ని కలవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఏదైనా సరే స్కూల్ ఏజ్ నుంచే మీరు పునాది అనేది స్ట్రాంగ్గా వేసుకోవాల్సి వస్తుంది. సో మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే 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 ఫైన్ ఫైన్. సో ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు ఎగ్జామ్స్ టైం వచ్చింది కాబట్టి మీ పొజిషన్ అంతా కంప్లీట్ అయిపోయిందా? సో ఇప్పుడు అందరూ ఎవరు రివిజన్ చేస్తున్నారా? సో రివిజన్ చేసేటప్పుడు ఎప్పుడైనా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock టు ఎర్లీ మార్నింగ్ లేచి 8 o'clock లోపు మీరు ఎప్పుడైతే చదువుతూ ఉంటారో మీ బ్రెయిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో మీకు చదివింది కూడా ఎప్పుడైతే మార్నింగ్ నుంచి మీరు ఏదైతే చదువుతారో ఈవినింగ్ అది చదివినవి కూడా నోట్బుక్ మీద పెట్టుకున్నప్పుడు అంటే రఫ్ బుక్లో మీరు ఏదైతే చదివింది రాసుకుంటారో అది మీకు కంపల్సరీ బ్రెయిన్లో అనేది ఫీడ్ అయిపోతుంది. సో హౌ టు ప్రిపేర్ ఎగ్జామ్ అనే దానికి దీంట్లో వన్ ఆఫ్ ది టిప్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయా మీ స్కూల్కి? సార్ రిక్వైర్మెంట్ ఏమన్నా ఉంటే కానీ చెప్తే మా తరఫు నుంచి యూనిసెఫ్ తరఫు నుంచి రిమైనింగ్ ఏదైనా చేయడానికి మా డబ్ల్యూహెచ్ఆర్సీ తరఫు నుంచి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా చెప్పవచ్చు. మా ఆర్గనైజేషన్ వచ్చేసి వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. నేను కూడా ఇదే ఆంధ్రాలో పుట్టి పెరిగి ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వెళ్ళాను. ఈరోజు ఐక్యరాజ్య సమితి అంటే ఎంతమందికి తెలుసు? హ్యూమన్ రైట్స్ అంటే తెలుసా? ఏంటి అవి చెప్పండి, ఒకళ్ళు చెప్పండి పర్లేదు. సో మీకు ఇప్పుడు సోషల్ సైన్స్లో ఆటోమేటిక్గా మీకు సోషల్ బుక్లో కూడా మీకు వస్తూనే ఉంటాయి. బట్ ఏంటంటే దాన్ని మళ్ళీ బయటికి రావాలనుకున్నప్పుడు మీకు నెక్స్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్ దాని గురించి ఏంటనేది తెలుస్తాయి. సో వాట్ ఈస్ యువర్ రైట్స్ ఏంటి అనేది కూడా మీరు కన్ఫామ్గా తెలుసుకోవాలి. అండ్ రాబోతుంది మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ జరుగుతుంది. ఓటర్ అవేర్నెస్ అనేది కూడా కంపల్సరీ స్టూడెంట్స్ నుంచి కూడా ముందుకెళ్ళాలనేది మొన్న మా మీటింగ్లో చెప్పడం జరిగింది. సో ఓటు ఎంతమంది వేస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రులకి? మీ తల్లిదండ్రులు సైన్ చేయడం ఎంతమందికి వచ్చామా? సైన్ చేయడం మీ తల్లిదండ్రులు అందరూ సైన్ చేస్తారా? మమ్మీ డాడీ వాళ్ళు? సో వెరీ గుడ్. సో సైన్ చేయడం ఎవరైతే రానో వాళ్ళకి మీరు కంపల్సరీ ఇంటి దగ్గర ఉండి ఈవినింగ్ సైన్ చేయించడం అనేది నేర్పించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లిటరసీ రేట్ అనేది కంపల్సరీ ఆంధ్రాలో చాలా అప్డేట్ అయ్యి ఉంది. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఎందుకంటే చదువుకోవడం మీ బాధ్యత, మీ రైట్ని మీరు వినియోగించుకోవాలి. సో చిల్డ్రన్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ అందరికి ఎగ్జామ్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.